సభకు నమస్కారం. ఈనాటి వివాహ పరిచయ వేదికకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ తంగళ్ళపల్లి గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు రాపల్లి ఆనందం గారికి, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు భీమని అశోక్ గారికి, మరి ఈ తంగళ్ళపల్లి గ్రామ పద్మశాలి పెద్దలందరికీ కూడా ఇచ్చేసినటువంటి కులబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మరి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంత పెద్ద పద్మశాలి సంఘ భవనంలో ఒక కార్యక్రమాన్ని పద్మశాలి జాతి చైతన్యం కోసం ఏర్పాటు చేయాలనే ఆలోచన, వివాహాలు లేట్ అవుతా ఉన్నాయన్న ఆలోచన, మరి సత్సంబంధాలను వెతికే వారికి ఒక సువర్ణ అవకాశం కల్పించాలన్న ఆలోచన అశోక్ గారు చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గం. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పద్మశాలీలలో అనేక మంది విద్యావంతులు ఉన్నారు. మన జాతిలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. మరి అనేక డిపార్ట్మెంట్లలో మన వాళ్ళు ఈరోజు ఒక ప్రజాప్రతినిధులుగా లేకపోయినప్పటికీ అధికార గణంలో అసంఖ్యాకులైనటువంటి మన జాతి ఉన్నది. ఈ మధ్య నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక స్పెషల్ సెక్రటరీగా నియమించినటువంటి నడిమెట్ల శ్రీధర్ గారు కూడా మన పద్మశాలి వారి కావడం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఇలాంటి ఇంత పెద్ద చైతన్యం ఉన్నటువంటి జాతిలో మరి వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నాయి? దీనికి కారణం ఎవరు, కారకులు ఎవరు, అసలు ఆలస్యం చేయడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా పద్మశాలిలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులే తప్పని కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం నుంచి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం వివాహం చేసుకున్నప్పుడు 30-40 సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి ఆచారాలు ఉన్నాయో అదే ఆచారాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తే ఈ వివాహాలు ఆలస్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనం కూడా సమాజంలో వివిధ రకాలుగా స్థాయిలో ఉన్నాం. మన స్థాయికి తగ్గట్టు మనం పరిచయ వేదికలలో మన సంబంధాలు చూసుకుంటే తప్పకుండా అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకుతారు. స్థాయిని మించి వెతుకుతున్నారు కాబట్టి ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కోరికలు ఎక్కువ, కోరికలు మన స్థాయిలో ఉండాలి. ఆ కోరికలు నియంత్రించే శక్తి కూడా మనకు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, మన స్థాయి తగ్గట్టు మనం దొరలాడుకోవాలి, వెతుక్కోవాలి. మనకన్నా పెద్ద స్థాయి వాళ్ళని వెతికితే అవి సరిపోరు, మనకు కుదరవు, కుదిరినా అతగవు. చాలా కాలం వాళ్ళు కాపురం కొనసాగించక విఫలమైనటువంటి సందర్భాలు కూడా కోకోలంగా ఉన్నాయి సమాజంలో. మరి ఈరోజు మరి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాలి. నేను ఏదో ఒక దేశపూరితంగా చెప్పడం లేదు. మీరు ఒక 25 సంవత్సరాల వయసు వచ్చే అప్పటికే మీరు వివాహాలు చేయడానికి పూనుకోవాలి. ఈ రోజు మ్యారేజ్ బ్యూరోలో చూస్తా ఉన్నా, అనేక మ్యారేజ్ బ్యూరోలు గమనిస్తే 35 సంవత్సరాల వరకు కూడా ఆడపిల్లలు ఉంటున్నారంటే మీకు ఏ రకంగా నిద్రపడుతుందో ఇంట్లో ఒకసారి మీరు గుండె మీద చేయవేసుకొని ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 35 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని మీరు సుఖంగా జీవితం గడుపుతున్నారా, లేకపోతే అమ్మాయి అయితే జీవిత పద్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారా? ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలు కనాలి, ఎప్పుడు చదివించుకోవాలి? మరి వాళ్ళ కాపురం మీద శ్రద్ధ లేనప్పుడు కేవలం అమ్మాయి తెచ్చే జీవిత పద్యాలకు మీరు ఆకర్షితులై వివాహాలు లేట్ చేసుకుంటూ వారి కోరికలను మీరు కొనసాగిస్తూ పోతా ఉన్నారు. మరి వాస్తవంగా ఈరోజు ఒక అమ్మాయి తండ్రి స్తోమత ఒక 3-4 తులాలు బంగారం కూడా వెళ్ళలేని స్తోమత ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి అమ్మాయి తండ్రి తల్లి ఏం కోరుకుంటుంది? ఈరోజు అమ్మాయికి అబ్బాయికి హైదరాబాద్లో భవనం ఉండాలి, ₹1,00,000 జీవితం ఉండాలి, అత్తమామల దగ్గర ఉండవద్దు, ఆడపిల్లలు రావద్దు. మరి ఇలాంటి కోరికలు కోరి వారి మనసును గాయపరిచి వాళ్ళకు నూరిపోతున్నటువంటి సందర్భంలో
ఈ ఆడపిల్లలు ఏ రకంగా ముందుకు వస్తారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మన స్థాయికి తగ్గట్టు మనం ఎత్తుక్కోవాలి. మనం ఏ రకంగా అయితే కట్టకాలను ఇస్తామో అదే స్థాయిలో కట్టకాలను స్వీకరించే వారి సంబంధాలు చేసినట్లయితే తప్పకుండా వ్యవధిలో ఇంత ఆలస్యం కాకుండా వివాహాలు జరగడానికి సానుకూలత ఏర్పడుతుందని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఈరోజు అనేకంలో సమాజంలో మరి ఇతర సామాజిక వర్గాలలో కూడా అమ్మాయిల కొరత ఉండి ఈరోజు పద్మశాలి అమ్మాయిలను పద్మశాలి అబ్బాయిలు కూడా ఇతర జాతి వారిని ఇతర కులాల వారిని వెతుక్కోవాల్సినటువంటి దుర్గతి పట్టిందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన జాతి ఔన్నత్యం కాపాడాలంటే మన జాతిలో ఉన్నటువంటి బిడ్డల్ని మనం చేసుకోవాలి. మన జాతి గర్వించదగ్గ జాతి. అన్ని సామాజిక వర్గాల కన్నా మనం చాలా పెద్దవాళ్ళము, తెలివైన వాళ్ళము, పద్మ బ్రాహ్మణులము, ఇలాంటి వాళ్ళము. మనం అన్ని కులస్తుల విభావానికి మనం పోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనలో మనమే సామూహికంగా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన సమాజాన్ని ఒప్పించే రీతిలో మన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం పిల్లల్ని ఇవ్వడం కానీ పిల్లలు చేసుకోవడం కానీ చేసినట్లయితే మన అందరం కూడా సుభిక్షంగా క్షేమంగా ఉంటామని అందరం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంత పెద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మరి చాలా మంది అబ్బాయిలే వచ్చినట్టు నిర్వాహకులు చెప్తున్నారు, అమ్మాయిల వాళ్ళు కూడా చాలా తక్కువ సంఖ్యలో వచ్చినారని తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ వివాహ పరిచయ వేదికలు పెట్టినా కూడా వెళ్ళాలి. తప్పకుండా పరిచయాలు పెరుగుతాయి, బంధుత్వాలు పెరుగుతాయి, బాంధవ్యాలు పెరుగుతాయి, మన పురోగతి ఏంటో తెలుస్తుంటది, మన జాతి ఔన్నత్యం ఏంటో తెలుస్తుంటది. కాబట్టి ఇలాంటి వేదికలు ఎవరు నిర్వహించినా ఎక్కడ నిర్వహించినా తప్పకుండా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మరి నేను ఈరోజు భీమన్ అశోక్ గారి ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి ఈ సభకు రావడం జరిగింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్నవాడిని కూడా చైతన్యం చేయాలి, ఆలోచన చెప్పాలి. ఒక దృక్పథంతో నేను అక్కడ ఉన్న వేరే కార్యక్రమాలను వదులుకొని ఈ పద్మశాలి సమాజం వరకు ఇంత దూరం రావాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి అవకాశాలను మీరు మున్ముందు మంచిగా వినియోగించుకొని స్తోమత తగ్గట్టు సంబంధాలు వెతుక్కోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.